వేషధారి అని ఎవరిని అంటామంటే నటించే వాళ్ళని అంటాం. అంటే మనసులో ఒకటి, హృదయంలో ఒకటి, బయట వ్యక్తిత్వం ఒకటి కనబడుతుంటుంది. దీన్ని నటన అంటాం, వేషధారణ అంటాం. బంగారం మీద మనం ఆధారపడతాం, మనకున్నటువంటి ఆస్తిపాస్తుల మీద మనం ఆధారపడతాం, కొన్నిసార్లు ప్రకృతి మీద మనం ఆధారపడతాం. ఇలా మనం అనేకమైన వాటి మీద ఆశ్రయించి అనేకమైన వాటి మీద మనం ఆధారపడి కొన్నిసార్లు బ్రతుకుతూ ఉంటాం. ఎవరైతే వాళ్ళ హృదయమందు వేరే వాటిని మీద ఆధారపడి వేరే వాటిని ఆశ్రయించి అవి లేకపోతే నాకు జీవితమే లేదు అన్నట్టు కొన్నిసార్లు మనం భావిస్తాం. కానీ వాస్తవానికి దేవుని ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళను ఇంకా అనేకమైన వాటిని, భూమిని ఆయనయే సృష్టించాడు అనే ఒక సత్యాన్ని, ఒక నిజాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే మేలిమి బంగారము మీద ఆధారపడతారో, ఎవరైతే సువర్ణము మీద ఆధారపడతారో, ఎవరైతే ఆస్తి మీద, వారి సొత్తు మీద ఆధారపడతారో వీళ్ళను దేవుడు వేషధారి అని చెబుతూ ఉన్నాడు. లోకంలో వేషధారి, దేవుని దృష్టిలో ఆ వ్యక్తి వేషధరణ అంటే దేవుని మీద ఒక మంచి విశ్వాసం లేని వ్యక్తిగా, దేవుని మీద ఆధారపడని వ్యక్తిగా, దేవునిని ఆశ్రయించని వ్యక్తిగా, దేవుడు అంటే ఇష్టం లేని వ్యక్తిగా ఆ వ్యక్తి పరిగణంలోనికి తీసుకోవడం జరుగుతుంది దేవుని వాక్య ప్రకారంగా. సో వేషధారిగా నీవు ఉన్నావా? నటించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని దగ్గరే ఉంటున్నాను, దేవుని మీదే ఆలోచన కలిగి ఉన్నాను, దేవుని మీదే ఆధారపడి బ్రతుకుతున్నానని అనుకుంటూ నీవు నటిస్తూ ఈరోజు భూమి లోకంలో ఉన్నటువంటి అన్నిటి మీద నువ్వు ఆధారపడి బ్రతుకుతున్నావా? ఒకసారి పరీక్షించుకో అని ప్రభు పరిట మనవి చేస్తూ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.